హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రేడియో. నేను మీ ఆర్జే స్నేహల్. మీరు వింటున్నారు లెటస్ కాల్ స్కూల్ రేడియో కామారెడ్డి. ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పాలనుకుంటున్నాను. అది కేవలం ఇంట్రెస్టింగ్ టాపిక్ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి జీవితానికి చాలా అవసరమైనది. టాపిక్లోకి వెళ్తే, ఓపిక, పేషెన్స్, సహనం పదాలు ఏవైనా సరే అర్థం ఒకటే. ఇవాల్టి జనరేషన్లో ఇది ఎక్కడా కనిపించడం లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో బ్రతికేస్తున్నారు. మీకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఆగ్రాలోని తాజ్మహల్ని చూసారా? అంటే దాన్ని సరిగ్గా చూసారా? చూస్తే నేను ఇప్పుడు చెప్పే విషయం దానికి సరిగ్గా సరిపోతుంది. తాజ్మహల్ కట్టడానికి 20 ఏళ్ళు పట్టింది. ఒక చిన్న ఇటుక పేర్చి అందంగా కట్టారు. ఆ కట్టడం విలువ 20 ఏళ్ల కార్మికుల శ్రమ. అందుకే ఇప్పుడు దానికి విలువ ఉంది. ఆ కట్టడం చాలా ఈజీగా కట్టి ఉంటే ఏం జరిగేది? అది ఇప్పుడు ప్రపంచ వింతల్లో ఒకటయ్యే ఛాన్సే ఉండేది కాదు. సహనం ఎంత గొప్పదంటే, ఒక వ్యక్తి ఒక ఫుడ్ రెసిపీని తయారు చేసి చాలా మందికి ఆ ఫుడ్ టేస్ట్ చేయమని అడిగాడు. చాలా రెస్టారెంట్లు తిరిగాడు. అలా అతను దాదాపుగా 1009 రెస్టారెంట్లు తిరిగి ఫెయిల్ అయ్యాడు. కానీ 1010వ రెస్టారెంట్ అతని ఫుడ్ టేస్ట్ చేసి వాళ్ళ మెన్యూలో చేర్చారు. అతనే కొలినర్ శాండర్స్. ఒకవేళ అతను 3వ లేక 4వ రెస్టారెంట్ వరకు ట్రై చేసి గివప్ చేస్తే ఏం జరిగేది? మనకు ఈరోజు KFC అనే రెస్టారెంట్ ఉండేదే కాదు. అతనికి ప్రపంచవ్యాప్తంగా పేరు దక్కేదే కాదు. అతని పేషెన్స్ మరియు అతనికి తనపై ఉన్న నమ్మకంతో ఇప్పుడు దాదాపుగా 150 దేశాల్లో దాదాపుగా 25,000 ఫ్రాంచైజ్లను ఓపెన్ చేశాడు. పేషెన్స్ అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంతే తీయగా ఉంటుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పేషెన్స్ లేకపోతే పేషెంట్ అవుతారని. స్టే పేషెంట్, స్టే ఫోకస్డ్, స్టే డిటర్మైన్డ్. పేషెన్స్ ఇస్ అ virtue బట్ ఆల్సో అ సూపర్ పవర్. సైనింగ్ ఆఫ్. నేను మీ ఆర్జే స్నేహల్. లెట్ us call a school radio కామారెడ్డి.